భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చింతకుప్ప గ్రామంలో ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. సుమారు 40 మంది విద్యార్థులు చదువుకుంటున్న స్కూల్లో కనీస వసతులు, ఉపాధ్యాయులు లేరని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం కావడంతో పాఠశాల భవనం కూలిపోయే స్థితిలో ఉందని ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లల ప్రాణాలకి రక్షణ లేని స్కూల్కి పంపించమని భీష్మించుకొని కూర్చున్నారు. ప్రభుత్వం స్పందించి నూతన పాఠశాల భవనం నిర్మించాలని వారు కోరుతున్నారు. మా స్కూలు 1980లో ఆ లోపు కట్టారు సార్. అప్పట్లోనే అది ఇప్పుడు శిథిలంగా మారింది. ఇప్పుడు చిన్న వర్షానికైనా ఏం దానికైనా ఊపి కురుస్తూనే ఉంటుంది. ఆ పిల్లలు పంపాలన్నా మాకు భయం వేస్తాం సార్. మరి అవి ఎన్నిసార్లు పీఓ అధికారులు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. మా పిల్లలు మేము ఎలా సార్ పంపాలి బడికి? అందుకని మా పిల్లల్ని కూడా స్కూల్కి పంపట్లేదు సార్. మరి ఇప్పుడు మేము ఏదో వ్యవసాయానికి వెళ్తుంటాం సరే, పిల్లలు స్కూల్లో ఉండి సమంగా ఉండాలనే కదా సార్ మేము కోరుకునేది. మేమేమో పనికి వెళ్ళిపోతాం. పనికి వెళ్ళిన తర్వాత అది శిథిలావస్థగా ఉంది పాఠశాల. అది కూలినప్పుడు ఆ పరిస్థితి ఏంటి సార్? మరి అందుకనే మా పిల్లల్ని కూడా బడికి పంపట్లేదు సార్. మరి అదే తక్షణంగా పాఠశాల కూల్చేసి కొత్త భవనం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం సార్. మొత్తం పిల్లలు స్కూల్కి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మా చిన్నప్పటి నుంచి కానీ మా పెద్దలు ఉన్నప్పటి నుంచి కట్టిన స్కూల్ ఇది. అప్పటి నుంచి ఇప్పటికి మా వరకు అయితే పర్లేదు. మా పిల్లల నుంచి అయితే వస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ మొత్తం స్కూల్ లోపలికి వెళ్ళిపోతుంది. వర్షం వస్తే పైన నిమ్ము ఆ పెచ్చులన్నీ లేచిపోతున్నాయి. మొత్తం కూలిపోయేటట్టుందండి. అధికారులు ఎలాగైనా దీన్ని స్పందించి దానికి ఆ స్కూల్ని తీసేసి కొత్త స్కూల్ కట్టించి వాళ్ళకి దారి చూపించేటట్టు చూస్తారని కోరుకుంటున్నాం.